దేవాలయాల ప్రసాదాలు అమ్ముతున్నారు, అవి కొని తినవచ్చా అన్నారు. అది అచ్చంగా ప్రసాదం అని నీకు తెలిసినప్పుడు ఎట్ట కొనుక్కుంటావు? నీకేం మైండ్ పోయిందా? ఇప్పుడు హోటల్లోకి పోయినప్పుడు నీకు హోటల్లో అన్నం పెడతాడు, ఆ అన్నం తీసుకెళ్ళి అర్పించి పెడతాడా? అప్పుడు ప్లేట్కి తీసుకెళ్ళి వడ్డించి పెట్టాలి, అక్కడ తీసుకెళ్ళి అర్పించి పెట్టాలా? అంగడిలో అమ్మునదేదో అది కొని తినవచ్చును అన్నాడు. వాళ్ళు మా ధాన్యం తింటున్నారు కదా, మా హోటల్లో ఫుడ్ తింటున్నారు కంటే దానికి వర్తింపు లేదు. ఇది అచ్చంగా అక్కడ వాళ్ళు పెట్టి అర్పించి తీసుకొచ్చి దాన్నే ప్యాక్ చేసి అమ్ముతున్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటావు? నీకు తెలిసి నువ్వు తీసుకోకూడదు కదా. దానికి దీనికి తేడా ఉంది కొంచెం. అంటే నేను ఇట్లా ఘాటుగా అన్నానని ఏమనుకోవద్దు. కామెంట్ పెట్టిన వాళ్ళు నన్ను ప్రేమించే పాపం అడుగుంటారు, అందుకే స్పష్టంగా చెప్పాను. అది వేరు ఇది వేరు. అది స్పష్టంగా ప్రసాదం అని తెలిసి అమ్మి అక్కడ పెట్టి, ఇంకా చెప్పాలంటే ఆ ప్యాకుల మీద బొమ్మలు కూడా వేసి మరి ఇస్తారు. అవి కొనుక్కొని తింటానంటే అది వాక్యానుసారం కాదు, అవి తెలిసి తీసుకున్నట్టు అన్నమాట. నువ్వు అదే కొనుక్కొని తినకపోతే అట్లాంటి పదార్థాలు ఇంకా చాలా ఉన్నాయి, చేసుకొని తిను, పందానికి కాకపోతే. కాబట్టి అట్లా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంగడిలో అమ్ముతున్నారు చూడండి, ధాన్యం అమ్ముతున్నారు, కొనుక్కొని తింటాం మనం, దానికి పట్టింపు లేదు. హోటల్లో తింటాం, పట్టింపు లేదు. కానీ అచ్చంగా ఆ గుళ్ళ దగ్గర పెట్టిన ఇదిగో ఇది అని చెప్పి తెచ్చి బొమ్మ కూడా వేసి మరి నీకు ఇస్తే ఎట్ట తీసుకుంటాను? అది తెలుసు కాబట్టి మనస్సాక్షి నిమిత్తం వద్దు. ఇప్పుడు నాకు కూడా కొంతమంది స్వీట్ అన్నం తీసుకొచ్చి పెడతారు. అనుమానం వస్తే అడుగుతా, ఏంది ఇది ఎట్లా ఉందని. అంటే లేదన్న ఎక్కడ పెట్టింది కదా, ఇది మేము ప్రార్థన చేసి వండుకున్నది, ఇది తినండి అన్న అని చెప్పిస్తారు, తీసుకొని తింటా. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉండే జాగ్రత్తలో నువ్వు ఉండాలి. తెలిసి నువ్వు తేడా పడొద్దు. ప్రభు బల్లలో చెయ్యి వేసే నువ్వు మిగిలిన బల్లలో చెయ్యి వేయడానికి త్వరపడొద్దు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను నేను. తెలియకుండా ఎవరైనా నీ తినే పదార్థంలో కలిపితే అది నీకు పాటింపు రాదు అని చెబుతున్నాను నేను. ఓకేనా? గుణదల మేరీ మాత ప్రసాదం. అమ్మ మీకు దండం పెడతా. అమ్మ మేరీ మాత దేవుడు కాదమ్మా, ఎవరు పెట్టారో మరి. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు చూపించారు. గుండదల మేరీ మాత కావచ్చు, వేలాంగణి మాత కావచ్చు, ఫాతిమా మాత కావచ్చు, రహదారి మాత కావచ్చు, అక్కడ నకరకల్లు దగ్గర ఫాతిమా మాత వారు ఉంది. ఫాతిమా కోన్ హే? బైబిల్లో ఫాతిమా నామే లేదే అసలు. ఇప్పుడు మా ఎడ్లపాటి దగ్గర రహదారి మాత ఉంది, కావాలంటే ఆడ బోర్డు ఉంటుంది చూసుకోండి. ఏమండి, అమ్మ మరియమ్మ దేవత కాదమ్మ, మీకు దండం పెడతా. ఈ లైవ్లో ఉన్నోళ్ళు కూడా దండం. అదొక తేడా పోదే తల్లి. మనకు దేవుడు ఒక్కడేనమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసునామంలోనే రక్షణ. అమ్మ మేరీ యేసుకు జన్మనిచ్చి ధన్యురాలైన తల్లి, అంతేగాని పూజార్హురాలు కాదమ్మా. అరే ఆమెను పూజించడమే తప్పు అయితే అక్కడ ప్రసాదం తినొచ్చండి, ఏం చెప్పాలి? మనోళ్ళు ఎంత అమాయకులు ఉన్నారు కొంతమంది. బిడ్డలారా, మీరు నా బిడ్డలైనందున మిమ్మల్ని ఏం తిట్టలేకపోతున్నాను, ప్రేమతో చెప్తున్నాను, మళ్ళీ చెబుతున్నాను. అమ్మా, ఆర్సీఎంలో కూడా మంచి భక్తులు ఉన్నారు కాదని నేను అనట్లేదు, కానీ మంచి ఆత్మీయులు ఉన్నారు కాదని నేను అనట్లేదు, కానీ కొన్ని విషయాలు సరిచేయబడవలసిన అంశాలు ఆర్సీఎంలో ఉన్నాయమ్మా. అందులో ఒకటి మరియ దేవత్వం. వాళ్ళు అంటారు, ఇప్పుడు యేసుకు జన్మనిచ్చినటువంటి మరియ యేసుకే జన్మనిచ్చింది కనుక ఆయన దేవుడైతే దేవుడికి జన్మనిచ్చిన దేవమాత ఎందుకు కాదు? కాబట్టి ఆమె కూడా పూజార్హురాలంటే. నేనంటాను, యేసుకు జన్మనిచ్చిన మరియ దేవత అయితే మరియకు జన్మనిచ్చిన వాళ్ళమ్మ కూడా దేవతేగా, వాళ్ళమ్మ కూడా దేవతేగా. వాళ్ళమ్మ చివరికి హవ్వమ్మ. సెట్ కాదు అది. జస్ట్ మరియమ్మ పొట్టను ఆడుకున్నాడమ్మా, అంతేనమ్మా. ఆమె రక్తం తీసుకోలేదమ్మా. బలియు అర్పణయు నీవు కోరలేదు. ఆయన లోకములోనికి ప్రవేశించినప్పుడు ఈ మాట అన్నాడమ్మా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఒక్కసారి తీయండి అమ్మా. హెబ్రీ పత్రిక తీయండి అమ్మా, నీకు దండం పెడతా, తీయండి. 10వ అధ్యాయము 5వ వచనం చూడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అదిగో, జస్ట్ ఒక బాడీని క్రియేట్ చేసి మరియమ్మ కడుపులో పెట్టాడమ్మా. అట్ట కుదిరిద్ది అండి, అట్ట బతుకుతాడండి అట్ట పెడితే. అంటే అరే, పురుషుని ఎరగని కన్యకి ఒక బిడ్డని ఇవ్వగలిగినప్పుడు ఆ బిడ్డని ఆమె కడుపులో ఏమీ కాకుండా కాపాడలేడా? దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? కన్యకి బిడ్డను పుట్టియటమేమో సాధ్యం అంట దేవుడికి, ఆ బిడ్డకి ఆమె రక్తం అంటకుండా కాపాడటం చేత కాదంట. ఏం లాజిక్ అండి, నాకు అర్థం అవ్వట్లేదు.
కన్యకు బిడ్డని ఇవ్వగలిగినప్పుడు ఆ బిడ్డకి ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా బయటికి రప్పించలేడా? కాబట్టి మరియమ్మ పొట్టను ఆడుకున్నాడమ్మా. దానికి ఆమెకు ధన్యతనిచ్చాడు. దయాప్రాప్తురాలు, ధన్యురాలు. లోకం ఆమెను కూడా యేసు తల్లి అయిన మరియా అని ఘనపరుస్తుంది. రేపు ప్రభువు దగ్గర గొప్ప బహుమానం ఆమెకు ఉంటుంది. మీరు బాగా మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళై చూస్తే యేసు శిష్యులలో మరియ కూడా ఒక శిష్యురాలైపోయింది. చివరికి పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళల్లో మరియ కూడా ఉంది కదా మేడగది మీద. కాబట్టి మరియ యేసు తల్లి అయినప్పటికీ ఆయన శిష్యులలో ఒక శిష్యురాలైపోయింది ఆమె కూడా. కాబట్టి మరియను దేవత్వాన్ని ఆపాదించి మరియను దేవతను చేసి విగ్రహం పెట్టి మొక్కటం వాక్యానుసారం కాదు. అది సరిచేయబడాల్సిన అంశం అమ్మ. మీ అందరికీ చెబుతున్నా, కొంతమంది విశ్వాసులు అదే పని చేస్తున్నారు. గుణదలు వెళ్ళొచ్చా, గుండు కొట్టించుకోవచ్చా? ఏమండి, దుర్గుణాలన్నీ తలకాయలో పెట్టుకొని పైన గుండు కొట్టించుకుంటే ప్రయోజనం ఏముందండి? యేసు ప్రభు చెప్పింది వెంట్రుకలు తీసేయమని కాదు, ఆ తలకాయలో పుట్టే దరిద్ర గుణాలని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాడు ఆయన. ఆ దుర్గుణాలను చంపేమని చెబుతున్నాడు. ఆ దుర్గుణాలు తల్లోనే పెట్టుకొని పైన ఉన్న వెంట్రుకలు తీస్తే ఏం ప్రయోజనం? నేనున్నాను, ఏటా పోయి వచ్చేవాడిని, నున్నంగా చేయించుకొని వచ్చేవాడిని, కానీ ఏం మారలా నా జీవితం. యేసుప్రభు దగ్గరికి వచ్చినాక నీ జుట్టు కాదురా, నీ బుద్ధులు మార్చుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో, నా రక్తంలో కడగబడు, నాలో నివసించని పిలిచాడు ఆయన. గుణాలు మార్చుకొని గుండెందుకమ్మా? సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ కదా. కాబట్టి నేను అక్కడ తీసుకొచ్చాను, ఇక్కడ తీసుకొచ్చాను, మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తారు 3 కత్తెరలు అని. 3 కత్తెరలు వేసేది ఎవరమ్మా? బార్బరమ్మ. నా దగ్గరికి వచ్చి 3 కత్తెరలు 3 కత్తెరలు లేదు, 30 కత్తెరలు లేదు. అంటే పుట్టినప్పుడు వెంట్రుకలు అలా ఉంటాయి కదా, వాటిని తీసేస్తే ఫ్రెష్గా మంచి వెంట్రుకలు వస్తాయి. అంటే ప్రార్థన చేస్తాను, పోయి చేపించు, బార్బర్ షాపు తీసుకెళ్ళి గుండు చేపించు. నేను యేసుప్రభువుని నమ్ముకోక మునుపు పవన్కి పిలకేసాం అక్కడ తిరుపతిలో తీయాలని. ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఇంకా నేను తిరుపతి పోలేదు, ఆడికి పోలేదు. నేను కూడా గడ్డం పెంచుకున్నా, శుభ్రంగా మంగళ షాపు పోయి, బార్బర్ షాపు పోయి కటింగ్ చేయించుకున్నాను, షేవింగ్ చేయించుకున్నాను. వాడికి పిలక గిలక కట్టు మొత్తం తీసి అవతల పడేసాం. 25 మొక్కులు ఒక్కడు కూడా తీర్చలా. 25 పైనే ఉంటాయి మేము మొక్కిన మొక్కులు, ఒక్కడు కూడా తీర్చలా యేసు నామంలో. దేవునికి స్తోత్రం. అది నమ్మితే అట్లా, పడితే పట్టు, అది అంతేగాని అటు ఇటు కాకుండా ఉండకూడదు. తీర్చలా. తడవకోళ్ళు వచ్చి మీరు అన్ని మొక్కులు మొక్కి తీర్చకపోతే మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారు ఏంది? ఇప్పటికే చాలా ఈటుపోయారు, ఇంకా దారుణం అయిపోయింది, మీకు అట్ట ఇద్ది ఎట్ట ఇద్ది మట్టి అయిపోతారని చెప్పి అన్నారు. మేము అట్టవలా ఇట్టవలా మట్టి అవలా సూపర్గా మమ్మల్ని అన్నోళ్ళు అట్టనైపోయారు పాపం. మేము మాత్రం దేవుని కృపను బట్టి దేవుని సేవలో అద్భుతంగా వర్ధిల్లుతా ఆయన కృపలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. చాలా తేటగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాను. అంగడిలో అమ్మునదేదో అది కొని తినవచ్చును, దానికి అభ్యంతరం లేదు. విగ్రహాల దగ్గర, అది మేరీమాత దగ్గర పెట్టినా కూడా అసలు మేరీమాతను పూజించటమే వాక్యానుసారం కాదు. గంటాపాదంగా చెబుతున్నా, నేను ఎవరికి భయపడట్లా.